దేవుడు అనే ఒక్క పదం కూడా ఉండదు. అయితే ఈరోజు మనకి అంశం వచ్చేసి ఎస్తేర్ కాబట్టి ఎస్తేర్ గురించి మనం తెలుసుకుందాం. ఎస్తేర్ గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 10 అధ్యాయాలు మనం ఒక స్టోరీలా చెప్పుకున్నాం. మొదటి అధ్యాయం వచ్చేసరికి ఒక రాజు ఉంటాడు అనమాట. ఆ రాజు పేరు ఏంటంటే అహష్వరోషు. ఆ అహష్వరోషు 127 సంస్థానాలకి రాజు. అయితే 127 సంస్థానాలు ఏంటంటే భారతదేశం మొదలుకొని కూషు దేశం వరకు, అంటే మన భారతదేశం మొదలుకొని ఇథోపియా వరకు. తన ఏలుబడిలో 3 సంవత్సరాలు, 3వ సంవత్సరంలో తను ఒక విందు ఏర్పాటు చేస్తాడనమాట. తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి 127 సంస్థానాల్లోని ప్రతి ఒక్క అధికారిని, అధిపతులందరినీ తన కూషు దేశం కాదు, శోషాన్ కోట దగ్గరికి రమ్మని విందు కోసం అధిపతుల్ని, అధికారులందరినీ పిలుస్తాడనమాట. అయితే వాళ్ళందరూ రావడానికి ఒక టైం పీరియడ్ పెడతాడు. అంటే 180 రోజులని మన వాక్య భాగంలో చూస్తాం. 180 రోజులు అంటే ఒక 6 నెలలు. 6 నెలలని ఎందుకు పెట్టారని మీరు మమ్మల్ని అడగచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడంటే వేరే దేశానికి వెళ్ళాలంటే ఏరోప్లేన్లు అవన్నీ ఉన్నాయి. ఒక వారం పట్టిద్ది అనుకుంటా మనం వెళ్ళి వచ్చేయడానికి వేరే దేశానికి. కానీ అప్పుడులో ఒంటెలు గుర్రాలతో వెళ్ళేవాడు కాబట్టి వాళ్ళకి 6 నెలల సమయం పెట్టాడు అనమాట రాజు. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, విందు చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు రాజుగారి మధ్యలో ఉండి తన తోటి వారితో, విందుకు వచ్చిన వారితో ఇలా అంటాడు అనమాట, మా భార్య చాలా అందంగా ఉంటుంది అంటే వారు, అవునా రాజా, ఒకసారి రాణిగారిని చూపిస్తారా అని వాళ్ళు అడుగుతారనమాట. అడిగితే రాజుగారు నవంశకుడైన హేగని పిలుస్తారనమాట. పిలిచి రాణిగారిని రమ్మని చెప్పు, ఇది నా ఆజ్ఞ అని చెప్తారు. చెప్తే హేగే వెళ్ళి రాణిగారికి చెప్తారనమాట. చెప్పి రాణిగారు తిరస్కరిస్తారు రాజుగారి ఆజ్ఞ. తిరస్కరించిన తర్వాత రాజుగారికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమంటారంటే సలహాదారుని పిలుస్తారు. సలహాదారుని, రాజుగారి దగ్గర సలహాదారులు ఉంటారు. వాళ్ళని పిలిచి ఇలాగా వష్టి అనే నా రాణి నా ఆజ్ఞని తిరస్కరించింది అని చెప్తారనమాట. చెప్తే సలహాదారుని సలహా ఇమ్మంటారు. ఏం చేద్దాం ఇప్పుడు అని అడిగితే, రాజా, మీరు మీ భార్య మిమ్మల్ని తిరస్కరించినట్టే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మగవారిని తను తిరస్కరించినట్టే వారి భర్తల దగ్గర వాళ్ళ గౌరవం పోతుంది అని అలాగ సలహాదారుడు అలా చెప్పిన తర్వాత రాజుగారి కోపంతో ఇంకా ఆలోచించి సలహాదారుని ఇప్పుడు ఏం చేద్దామని అడిగితే, అప్పుడు సలహాదారుడు ఇంకో మాట చెప్తాడనమాట. రాణి అయిన వష్టిని రాణి పదవి నుండి తొలగించాలి రాజా అని సలహా ఇస్తాడనమాట. సలహా ఇస్తే అది రాజుగారు విని, అవును ఇది కరెక్టే అనిపించి రాజుగారికి రాణి అయిన వష్టిని తన రాణి పదవి నుండి తొలగిస్తాడనమాట. తొలగించిన తర్వాత మొత్తం 127 సంస్థానాలకి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏమనంటే ప్రతి పురుషుడు తన ఇంట్లో అధికారిగా ఉండాలి అని వారి భాష ప్రకారం 127 సంస్థానాలకి వారి భాష ప్రకారం వారి ఇంట్లో మాట్లాడాలి అనే ఒక జీవో పాస్ చేస్తాడనమాట. అలా పాస్ చేసేటప్పటికి ఇది ఒక మొదటి అధ్యాయం అయిపోతుంది. అయితే 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఇవన్నీ జరిగి రాణిగారిని వష్టిని రాణి పదవుల నుండి తొలగించిన తర్వాత 2వ అధ్యాయం మొదలవుతుంది. రాజుగారి కోపం చల్లారి రాజుగారు ఆలోచిస్తూ ఉండగా రాజుగారు ఒక సేవకుల్లో ఒకడు వచ్చి తనకు ఒక ఆలోచన చెప్తాడు. ఏమనంటే, అయ్యా రాజా, 127 సంస్థానాలు ఉన్నాయి, దాంట్లో కన్యకలందరూ ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు ఇచ్చి వాళ్ళని అందంగా తయారు చేసి మీ దగ్గరికి పిలిపించుకోండి, శోషాన్ కోట దగ్గరికి పిలిపించుకోండి, వాళ్ళని మీరు చూసి వాళ్ళలో ఎవరైతే నచ్చారో మీకు వాళ్ళని రాణిగా చేయండి అని చెప్తాడనమాట, సలహా ఇస్తాడు. ఇదంతా 12 monthsలో జరగాలన్నమాట. ఇదంతా సుగంధ ద్రవ్యాలు ఇచ్చి వాళ్ళని అందంగా తయారు చేసి అవన్నీ. అయితే ఈ సలహా రాజుగారికి బాగా నచ్చి రాజుగారు సరే దీన్ని కూడా ఒక జీవోగా పాస్ చేస్తాడనమాట. అయితే ఇక్కడ నుండి మన ఎస్తేర్ కథ మొదలవుతుంది. ఏంటంటే ఎస్తేర్ అసలైన పేరు హదస్సా.
హదస్స అనబడే ఎస్తేరు. మొదట తన పేరు హదస్స. అయితే ఎస్తేరు అని ఎలా మార్చబడిందంటే, అహష్వరోషు రాజు ఒక పారసిక రాజు. అయితే తను పూజించే దేవతల్లో ఒక దేవత పేరు అస్తర్. ఆ అస్తర్కి దగ్గరగా ఉండే పేరు తిను మొర్దుకాయ్, యూదుడైన మొర్దుకాయ్ చూసి ఎస్తేరు అని పేరు పెడతాడు అనమాట. చిన్నప్పుడే ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నప్పటి నుండి పెంచిన బాబాయ్ అవుతాడు అనమాట యూదుడైన మొర్దుకాయ్. అయితే చిన్నప్పటి నుండి పెంచుతాడనమాట ఎస్తేర్ని. అయితే రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఇలాగ కన్యకలందరినీ తీసుకురమ్మంటంతో ఇలాగ ఎస్తేరు కూడా వెళ్తుంది. వెళ్ళి హేగ దగ్గర దయ పొందుతుంది అనమాట. హేగ కూడా తనని మంచిగా అలా సుగంధ ద్రవ్యాలు ఇచ్చి అవన్నీ చేపిస్తాడనమాట. అందంగా తయారు చేపించి అందరూ ఒక కన్యక రోజు వెళ్తూ ఉంటే రాజు దగ్గరికి, రాజుగారికి ఎవరు నచ్చరనమాట. అయితే చూస్తూ ఉండగా 10వ నెలలో ఎస్తేరు వంతు వస్తుంది. ఎస్తేరు వంతు వచ్చేసరికి రాజుగారికి ఎస్తేరుని చూసినప్పుడు దయ కలిగి మిగతా కన్యకలందరి మీద పుట్టని ప్రేమ ఎస్తేరు మీద పుట్టి దేవుడు అంత గొప్ప కార్యం అక్కడ చేశాడనమాట. అయితే రాజు దగ్గరికి వెళ్ళేసరికి రాజుగారు దగ్గరికి పిలిచి ఎస్తేర్ని తన కిరీటాన్ని ఎస్తేర్ తల మీద పెడతాడనమాట. అప్పుడు వస్తీ స్థానంలో ఎస్తేర్ని రాణి చేస్తాడు రాజు. ఆ రోజు 127 సంస్థానాలకి సెలవు దినం ప్రకటిస్తాడనమాట. బహుమతులు కూడా ఆ 127 సంస్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాడనమాట. అలాగా ఎస్తేర్ రాణి సరే మొర్దుకాయకి ఇచ్చిన మాట తప్పదు. మొర్దుకాయకి ఫస్ట్లో ఒక మాట ఇచ్చిద్ది అనమాట. ఏమనంటే, నీ జాతి గురించి ఎవరికి చెప్పకు అని ఒక మాట తీసుకుంటాడు మొర్దుకాయ్. అలాగా తను రాణి అయినా సరే తన మాట తప్పలేదన్నమాట, ఎవరికి చెప్పకుండా అలాగా ఉందన్నమాట. అయితే మొర్దుకాయ్ రాజగుమ్మం దగ్గర ఉండేవాడు, రాజగుమ్మం దగ్గరే కూర్చునేవాడు అనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే మొర్దుకాయ్ కూర్చొని ఉండగా ద్వారపాలకులు మాట్లాడుకోవడం వింటాడు. ఏమనంటే రాజుగారిని ఇలా విషం పెట్టి చంపేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అది విని ఎస్తేర్కి చెప్తాడు అనమాట మొర్దుకాయ్. చెప్పిన తర్వాత ఎస్తేర్ ఏమో వెళ్ళి రాజుగారికి చెప్పిద్ది అనమాట. ఇలాగా మొర్దుకాయ్ పేరు చెప్పి జరిగిందంతా చెప్తే అది దాని గురించి విచారణ చేపిస్తాడు రాజు. అవునా నిజమా కాదా అని విచారణ చేపిస్తే నిజమని తెలిసిద్ది. వాళ్ళిద్దరు సైనికులు రాజుని చంపాలనుకున్నారని తెలిసి రాజుగారు వాళ్ళిద్దరిని ఉరి తీపిస్తాడు. తీపించి మొర్దుకాయ్ పక్కనే ఉన్న సేవకులను పిలిచి రాజుగారు తన సమాచార గ్రంథాన్ని, రాజ్య సమాచార గ్రంథాల్లో ఇలా రాపిస్తారనమాట. మొర్దుకాయ్ నన్ను ఇలా కాపాడాడు, సమాచారాన్ని అందించి నన్ను ఇలా కాపాడాడు అని రాపిస్తాడు అనమాట. దాంతో 2వ అధ్యాయం అయిపోతుంది. 3వ అధ్యాయానికి వచ్చేసరికి రాజుగారి కింద ఒక ప్రధానమైన మంత్రి ఉంటాడు, హామాను అనే మంత్రి. రాజు అతన్ని రాజ్యంలో గొప్పగా ప్రకటించేవాడు అనమాట. అయితే హామాను రాజ్యాంగంలో వెళ్తే అందరూ తనకి సాష్టాంగ నమస్కారం చేయాలి. కానీ ఒకరోజు అలాగా హామాను వెళ్తూ ఉంటే మొర్దుకాయ్ నమస్కరించకపోయేసరికి తనకి బాగా కోపం వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా ఒక మాట చెప్తాడు అనమాట. ఒక్కసారి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అంతటా హామాను అశ్వరోచుతో చెప్పినదేమనగా, ఈ రాజ్య స్థాపనమును అన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనవారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. అక్కడ మనం చూసుకుంటే 3వ అధ్యాయం 8వ వచనంలో అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మా రాజ్య సంస్థానం అన్నింటిలో, ఈ రాజ్య సంస్థ 127 సంస్థానం అన్నింటిలో ఒక జాతి వారు ఉన్నారు. వారు సకల జనుల విధులకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు రాజ్యంలో ఉండడానికి కూడా అర్హులు కాదు అని
ఒక మాట చెప్తాడనమాట. అయితే ఆ మాట విన్న తర్వాత వారిని హతం చేస్తే 20,000 మణుగుల వెండిని రాజ్యానికి ఇస్తా అంటాడు హామాను. అయితే రాజు అంటాడు, నీకు అనుకూలమైనది చెయ్యి అని రాజు అంటాడు. అని తన రాజ ఉంగరాన్ని, తన రాజముద్రని హామానికి ఇస్తాడనమాట. అయితే దాంతో కుట్ర పన్నిన హామాను యూదులందరినీ చంపేయాలని ఒక జీవన్ పాస్ చేపిస్తాడనమాట. 127 సంస్థానాలు యూదులందరినీ చంపేయాలని. ఈ విషయం వినగానే అక్కడ ఉన్న యూదులందరూ బాధపడి ఏడుస్తూ ఉంటారనమాట. అయితే ఈ విషయం తెలుసుకున్న మొర్దెకై తన బట్టలు చింపేసుకొని గోనెపట్ట కట్టుకుని బూడిద పూసుకుని రాజగుమ్మంలో ఉంటాడనమాట. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎస్తేరు మొర్దెకై కట్టుకోవడానికి బట్టలు పంపుతుంది. ఇక్కడతో 4వ అధ్యాయం అయిపోతుంది. 3వ అధ్యాయం అయిపోతుంది. 4వ అధ్యాయం స్టార్టింగ్లో కానీ మొర్దెకై ఆ బట్టలు తీసుకోడు. ఎస్తేరు తన సేవకుల్లో ఒకడైన హతాకుని పంపుతుందన్నమాట మొర్దెకై దగ్గరికి పంపి ఏంటి అసలు ఏమైంది అని కనుక్కోవడానికి పంపుతుందన్నమాట. పంపితే చెప్తాడనమాట మొర్దెకై హతాకుకి చెప్తాడు. ఏమనంటే ఇలాగ హామాను కుట్ర పన్నాడు, యూదులందరినీ చంపేయమని చెప్పాడు అని హతాకుకి చెప్తాడు మొర్దెకై. చెప్తే హతాకు వెళ్ళి ఎస్తేరుకి చెప్తాడు, ఇలాగ చెప్పాడు మొర్దెకై ఇలాగ చెప్పాడు అని చెప్పిన సమాచారాన్ని మొత్తం చెప్తాడు అన్నమాట. అయితే యూదుల క్షేమం కోసం రాజుని అడగమని కోరతాడు మొర్దెకై. అయితే పిలవకుండా వెళ్తే మరణశిక్ష ఉంటుందని ఎస్తేరు చెప్పింది. అసలే 30 రోజుల నుండి పిలవలేదు రాజుగారు అని చెప్తే దాంతో మొర్దెకై ఉన్న రాజుగారి దగ్గర ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకోలేవు అని చెప్తాడు. నువ్వు తప్పించుకోలేవు, నువ్వు కాకపోతే వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది మాకు, కానీ నువ్వు నీ వంశం మొత్తం నశిస్తుంది అని చెప్తాడనమాట. నువ్వు ఈ పని చేయడానికి రానివయ్యావేమో ఆలోచించు అని ఒక మాట చెప్తాడనమాట మొర్దెకై. అయితే దాంతో ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎస్తేరు ఆ నిర్ణయం ఒక యూదులందరినీ మొత్తాన్ని కాపాడింది అనమాట. ఈ 3 రోజులు ఉపవాసం ఉండాలి అని ఒక అందరికీ చెప్తుంది అనమాట. ఎవరికంటే హతాకుకి చెప్పి మొర్దెకైకి చెప్పమంటది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క యూదులు ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేయమని చెప్తుంది అనమాట. అయితే మొర్దెకై కూడా దానికి అంగీకరించి యూదులందరికీ చెప్తాడనమాట. దాంతో యూదులందరూ అంటే ఎస్తేరు తన పనికెత్తులు కూడా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని అప్పుడు 3వ రోజు రాజుగారి గుమ్మంలో నిలుస్తుంది. దీంతో 4వ అధ్యాయం అయిపోయింది. 5వ అధ్యాయంకు రాజు చూసి ఎస్తేరుని చూసి తన దండాన్ని ఎస్తేరు వెంట చూపిస్తాడు. అయితే ఎస్తేరు వెళ్ళి ఆ దండాన్ని పట్టుకోగానే ఏంటి నీ కోరిక అని రాజుగారు అడుగుతాడు అన్నమాట. అడిగితే రాజా మీరు హామాను కలిసి నేను చేయబో ముందుకు రావాలి అని ఎస్తేరు కోరుకుంటుంది. అయితే అంతే కదా అని రాజుగారు సరే అని అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత హామాను ఈలోకి రాజుగారిని కలవడానికి వస్తూ ఉంటాడు. గుమ్మం దగ్గర మొర్దెకైని చూస్తాడు అన్నమాట. చూసి హామాను మొర్దెకైని చూస్తాడు, మొర్దెకై హామాను కూడా చూస్తాడు. కానీ మొర్దెకై హామానికి నమస్కరించడు అప్పుడు కూడా. దాంతో హామానికి ఇంకా కోపం పెరిగి మొర్దెకైని ఎలాగైనా చంపాలని చెప్పి తన భార్యతో మరియు స్నేహితులతో కలిసి 50 మూరల ఎత్తుగల ఉరికమ్మం తయారు చేపిస్తాడు అన్నమాట. దీంతో 5వ అధ్యాయం కూడా అయిపోతుంది. 6వ అధ్యాయంకి వచ్చేసరికి మొర్దెకైని కనపరుచుతాయి. ఏంటంటే ఒక రాత్రి రాజుకి నిద్ర పట్టబోయేసరికి రాజుగారు ఏం చేయాలో అర్థం కాక తన సేవకులను పిలిచి రాజ సమాచార గ్రంథాన్ని తీసురండి చదవండి అని చెప్తాడు అన్నమాట. చెప్పేసరికి వాళ్ళు వచ్చి చదువుతూ ఉంటుంటే మొర్దెకై రాజుగారిని కాపాడిన సంఘటన చదువుతాడు. చదివేసరికి రాజుగారు అడుగుతారు అనమాట, ఇలాగా ఏమన్నా బహుమతులు ఇచ్చామా మొర్దెకైకి అని అడిగితే లేదు రాజా ఎవరు ఇవ్వలేదు అని చెప్తాడు అనమాట. చెప్పేసరికి అవునా అని అంటారు రాజుగారు. అనేసరికి ఈలోకి హామాను వస్తాడు అనమాట. హామాను వచ్చి రాజా
అని అడుగుతారు. ఏంటి రాజా అంటే రాజుగారు అంటారు, "ఆ, నన్ను ఇలా కాపాడిన వ్యక్తిని ఎలా కనపరచాలి అని అడుగుతారు. హామాన్ అనుకుంటాడు, నేనే కదా రాజుగారిని కాపాడేది, ఇంకెవరు ఉండరు కదా నన్నే అడుగుతున్నట్టు అని అనుకుంటాడు అనమాట. అనుకునేసరికి రాజుగారు అంటారు, హామాన్ అంటాడు, మిమ్మల్ని మీరు వేసుకున్న వస్త్రాలు తనకిచ్చి, మీ కిరీటాన్ని తనకిచ్చి, మీరు ఎక్కిన గుర్రాన్ని తనకిచ్చి, మంత్రులలో ప్రధానమంత్రిని తనకి అప్పగించి ఈ ఊరంతా తిప్పి తనని చాటించాలి రాజా అంటాడు. అనేసరికి రాజుగారు, అలాగే నువ్వే మంత్రిలాగా ఉండి యూదుడైన మొర్దెకైని నువ్వు ఈ ఊరంతా ఊరేగించాలి అని చెప్తాడు అనమాట హామానుకి. అయితే హామాను ఇక చేసేదేం లేక మొర్దెకైని తీసుకుని తన రాజుగారి వస్త్రాలు మొర్దెకైకి ధరింపజేసి కిరీటాన్ని పెట్టి రాజుగారి గుర్రాన్ని ఇచ్చి హామాను మొత్తం ఊరంతా తిప్పి ఇలా రాజుగారిని కాపాడితే ఇలా ఉంటాడు అని ఊరంతా చెప్తారు అనమాట. దీంతో 6వ అధ్యాయం అయిపోయింది. 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఎస్తేరు కోరినట్టే హామాను రాజు విందుకు వస్తాడు అన్నమాట. హామాను రాజు విందుకు వస్తాడు. అయితే అప్పుడు రాజు, నీ కోరిక ఇంకా ఏమన్నా ఉన్నాయా రాణి కోరిక అని అడిగేసరికి ఎస్తేరు, నా ప్రాణము నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు కాక సంహరింపబడుటకు మేము అమ్మబడ్డాము రాజా అని ఒక లైన్ చెప్పిద్ది అనమాట. అయితే అది విని రాజా, ఎవరో నువ్వు అమ్మబడ్డం ఏంటి అని రాజుగారికి కోపం వచ్చి ఎస్తేరు కోపంగా చూసి, ఏంటి ఎవరు అంత ధైర్యం వచ్చింది, ఎవరు అంత ధైర్యం కలవాడు అని అడిగేసరికి ఈ విరోధి పగవాడు దుష్టుడైన హామాన్ అని చెప్పేసరికి ఎస్తేరు కాళ్ళ మీద పడతాడు హామాన్. సేవకుల్లో అప్పుడు రాజుగారు మాట్లాడుకుంటున్నాగా సేవకుల్లో ఒకడు వచ్చి, రాజా, ఈ దుష్టుడైన హామాను నీ ప్రాణాలు కాపాడిన మొర్దెకైని ఉరి తీయడానికి ఉరికమ్మం సిద్ధపరిచాడు, 50 అడుగుల ఉరికమ్మం సిద్ధపరిచాడు రాజా అనేసరికి రాజుగారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉరి తీపిచ్చేస్తాడు అనమాట హామాన్ని. తన దగ్గర ఉన్న రాజముద్రాన్ని కూడా తీసేసుకుంటాడు. దీంతో 7వ అధ్యాయం అయిపోతుంది. 8వ అధ్యాయానికి వచ్చేసరికి హామాను ఉరి తీసిన తర్వాత హామాను యొక్క ఆస్తి ఇల్లు ఎస్తేరుకి ఇస్తారు. ఇచ్చేసి రాజముద్రమును హామాను దగ్గర తీసుకుని మొర్దెకైకి ఇస్తాడు. తనని మంత్రి చేస్తాడు అనమాట. హామాను స్థానంలో మొర్దెకైని పెడతారనమాట. అయితే ఎస్తేరు రాజపాదాల మీద పడి ఇంకో కోరిద్ది అనమాట. ఏంటంటే, మీరు ఈ దుష్టుడైన హామాను మిమ్మల్ని మోసపుచ్చి యూదులందరినీ చంపమని చెప్పాడు కదా, ఆ జీవో పాస్ చేశారు కదా, ఆ జీవోని అలాగో ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయలేము, మరి ఇంకొక జీవోని పాస్ చేయండి రాజా, యూదులందరూ కూడా యుద్ధం చేయవచ్చు, ఎదురు తిరిగి తమ వ్యతిరేకులకు యుద్ధం చేయొచ్చు అనే జీవోని పాస్ చేయండి అని ఒక జీవోని కోరిద్ది అనమాట. అయితే రాజు, మీకు ఇష్టమైన ఈ జీవోని పాస్ చేయండి, నా రాజు ఉంగరం ముద్రని దాని మీద వేస్తే దాన్ని ఎవరు ఆపలేరు అని ఒక మాట చెప్తాడు అనమాట. అయితే దాంతో 8వ అధ్యాయం కూడా అయిపోతుంది. 9వ అధ్యాయానికి వచ్చేసరికి యూదులు కూడా ఎదురు తిరిగి యుద్ధం చేసి మొదటి రోజు 9,500 మందిని చంపుతారు. చంపేసిన తర్వాత రాజుగారు అలాగే రాణిగారు మాట్లాడుకుంటూ ఉండగా రాజుగారు చాలాగా రాణి అని అడిగినప్పుడు రాణిగారు అంటారనమాట, రాజా, నాకు ఇదొక కోరిక అని అడిగిన తర్వాత రాజుగారు అంటారు, ఏంటి రాణి అంటే, రాజుగారు అడుగుతారు, నిన్న ఈరోజు జరిగినట్టే రేపు కూడా ఎదురు తిరిగి యుద్ధం చేయాలి రాజా అంటే సరే నీ చిత్త ప్రకారం చెయ్యి అని రాజుగారు ఒప్పుకుంటారు అనమాట. దాంతో 2వ రోజు కూడా 70,000 మందిని యూదులు చంపుతారనమాట. యూదులే 70,000 మందిని చంపుతారు. దాంతో అలాగే కాకుండా మళ్ళీ దాంతోపాటు ఇంకో కోరిద్ది. ఏంటంటే, ఆ దుష్టుడైన హామాను కుమారులను కూడా చంపాలి, తన వంశం మొత్తం నశించాలని ఒక కోరిద్ది.
దాంతో హామాన్ కుమారులు కూడా ఉరి తీపిస్తాడు రాజు. దాంతో 127 సంస్థల్లోని అధిపతులను అధికారులు మొర్దెకై గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దేశం అంతా ప్రశాంతంగా మారుతుంది. దాంతో యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత ప్రశాంతత వచ్చిన తర్వాత ప్రశాంతంగా కొద్దిగా వస్తూ ఉంటుంది. అయితే 70,000 చంపినందుకు ఆ రోజు 70,000 మంది చనిపోయిన రోజుని స్టిల్ ఇప్పుడు కూడా ఒక పండగలాగా జరుపుకుంటారన్నమాట. ఆ రోజు ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు, ఇజ్రాయెల్లోని యూదులందరూ కలిసి ఎస్తేరు 7 సార్లు చదువుతారంట. అయితే దాన్ని ఒక పండగలా చేసుకుంటారు. ఆ పండగ పేరే పురిమి పండుగ. అయితే 10వ అధ్యాయానికి వచ్చేసరికి రాజుగారి క్రింద ప్రజలు ఏ అపాయం లేకుండా రాజుగారి క్రింద ఉన్న మొర్దెకై, మంత్రి స్థానంలో ఉన్న మొర్దెకై తన ప్రజలను ఏ అపాయం లేకుండా కాపాడుతూ అలాగే సంతోషంగా ఉంటాడు. అలాగే రాణిగారు కూడా రాణిగారి ప్లేస్లో ఉండి ఎస్తేరు రాజుగారితో కలిసి సంతోషంగా ఉంటుంది అనమాట. దీంతో ఎస్తేరు గ్రంథం అయిపోయింది. అయితే మనం దీంట్లో తెలుసుకోవాల్సిన ఇదేంటంటే, ఎస్తేరు ఎంత కష్టం వచ్చినా సరే తను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. తను ఒక్కటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోయి ఉంటే ఇప్పటికి కూడా యూదులు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి మనం కూడా ఎస్తేరు వలె ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు ఇప్పుడు కాకపోయినా సరే ఎప్పటికైనా సరే గొప్ప కార్యం మన పట్ల చేస్తాడని మనం నమ్ముదాం. అలాగే ఈ చిన్న మాటలో నేను ముగిస్తున్నాను.